వికారాబాద్ జిల్లా తాండూర్ ఇందిరమ్మ కాలనీలో డీఎస్పీ నర్సింగ్ యాదయ్య ఆధ్వర్యంలో పోలీసులు భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రజల్లో భద్రతాభావం పెంపొందించేందుకు చేపట్టిన ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 12 ఆటోలు, 32 బైకులను స్వాధీనం చేసుకున్నారు. అనుమానితుల వేలి ముద్రలను సేకరించగా 4 పాత నేరస్తులను గుర్తించారు. కాలనీలోకి కొత్త వ్యక్తులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ కాలనీ వాసులకు సూచించారు. మిమ్మల్ని ఏదో నైట్ లేపి హరాస్మెంట్ చేయడం కాదు, మీకు ఒక సెక్యూరిటీ కలిపేయడం. ఇప్పుడు మేము ఆల్వేస్ తాండూరు పోలీస్ మీ కొరకు ఉన్నారు, జిల్లా పోలీస్ మీ కొరకు. ఇది తాండూరు పోలీస్ జిల్లా పోలీస్ మొత్తం వచ్చారు మీ కొరకు, వచ్చేసి మీ సేఫ్టీ కొరకు, మీ భద్రత కొరకు. కాబట్టి మీ భద్రత అన్ని రకాల మనం సెక్యూరిటీ ఉంటేనే మనం పని చేసుకుంటాం, వచ్చి తింటాం, పట్టుకుంటాం. లేకుంటే ఆడ కూర్చొని సెక్యూరిటీ లేకపోతే మన అమ్మాయిని కూడా వేసుకుపోతాడు, మన ఇంట్లో దొంగలు పడతారు, మన ఇంటి ముందు ఉన్న బండి పోతుంది, ఇవన్నీ పోతాయి. సరే అక్కడక్కడ అవుతుంటాయి, కాదని కాదు, కానీ అటువంటి ప్రివెంట్ చేయడం కొరకే మనం ఇవన్నీ చేయడం జరిగింది. అందరూ కూడా వేలి ముద్రను కూడా సేకరించడం జరిగింది. పోలీస్ కేసులకు రావద్దు అనుకోవాలి, ఎందుకంటే ఒక్కసారి ఒక చిన్న ధర్నా చేశారు అప్పుడు చేవెళ్ళ ఇన్సిడెంట్ అప్పుడు. ఆ చేసిన వాళ్ళు ఇప్పుడు పాస్పోర్ట్ రెన్యువల్ కాక నానా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న ధర్నానే, అది ఏమి ప్రజల కొరకే చేశారు. ఒక్కసారి పోలీస్ రికార్డులకు వెళ్ళిన తర్వాత చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఒక పాస్పోర్ట్ రాదు, ఏదైనా సరే అన్నిటికీ అనుమానంగా చూస్తారు. వీడో దొంగ, వీడో రౌడీ, వీడో కేడీ, వీడో డీసీ అని చెప్పి ఇట్లా రకరకాలుగా చూస్తారు. కాబట్టి సమాజంలో మనం మంచిగా ఉండాలంటే పోలీస్ రికార్డులకు ఎక్కువగా చూడాలి. పోలీస్ రికార్డుకి ఎప్పుడు ఎక్కాలి? ఒక మంచి పని చేసి రికార్డు మంచి పని చేసినప్పుడు ఎవరు రాడు, కానీ ఈ ఇట్లాంటి పని చేసిన వాళ్ళే వస్తారు. కాబట్టి మనం అందరం పోలీస్ రికార్డుకి ఎక్కువ మనం అందరం సోదర భావనతో, మేమేదో మీకు దూరం కాదు, మీలో నుంచే మేము వచ్చినాము, మేమందరం కూడా మీ కొరకే పనిచేస్తున్నాం. మీరందరూ కూడా పనిచేస్తే ఇవి గవర్నమెంట్ అగ్గిపెట్ట కన్నా సప్పు కన్నా గవర్నమెంట్ కూడా ట్యాక్స్ పోతుంది. దాంతో కార్డన్